కీర్తనలు 104వ అధ్యాయం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దెంపుగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పర్వతములకు దిగిను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించును. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగుజేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నట్టుకై మనుషులు బయలువెళ్ళెదరు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానం చేతి నీవు వాటన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలో నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనను. నీవు గుప్పెలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడను. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములు ముట్టగా పొగ రాజును. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడిదును. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయన గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. కీర్తన 102వ అధ్యాయంలో దేవుడి విధంగా ఇశ్రాయేలీయులను, అదేవిధంగా తను ఏర్పరచుకున్న బిడ్డలైనటువంటి విశ్వాసుల విషయంలో రక్షణ కలుగు చేసి ఒక నూతనమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు అనేటువంటి విషయాన్ని 102వ అధ్యాయంలో చూస్తాం. 103వ అధ్యాయంలో దానిలో ఆ అనుభవం కలిగినటువంటి బిడ్డలందరూ కూడా పాడుతున్నటువంటి పాట 103వ అధ్యాయంలో చూస్తాం. ఈ 102వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ గొప్ప విడుదల యొక్క కార్యం, దాని వెనక దాని ముందు ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ కీర్తన 104వ అధ్యాయంలో కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. అంటే ఈ భూమి లేక సృష్టి అంతయు కూడా ఏ విధంగా విడుదల పొందక మునుపు సృష్టించబడిందో, తర్వాత ఇవన్నీ కూడా సరిగా చేయబడి మరలా దేవుని యొక్క ఏర్పాటులోనికి రాగలగటానికి దేవుడు తన యొక్క కార్యములను జరిగించుతున్నాడు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే దీనిలో దేవుని యొక్క
గుణగణములన్నీ కూడా చక్కగా వర్ణించబడ్డాయి. ఒకటి చూడండి, మొదటి వచనంలో, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించుకుని ఉన్నావు. ఆ దేవుని యొక్క ఈ వస్త్రధారణ అనేటువంటిది, లేక ఏది ధరించుకుని ఉన్నాడంటే ప్రభావాన్ని, మహాత్యాన్ని, అంటే గొప్పతనాన్ని. తర్వాత దానిలో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు అది ఆయన కప్పుకున్నటువంటిది. ఈ మహాత్యం అనేటువంటిది, ప్రభావము, ఆ రెండిటి యొక్క కలయికలో ఆ రెండు కూడా అలా కనపడగలగటానికి కారణం ఆయన వెలుగును కప్పుకొని ఉన్నాడు. అందుచేత ఆయన మహాత్యమును ప్రభావమును కలిగినవాడు. తర్వాత కనుక చూసినట్లయితే ఆయన ఉండేటువంటి గృహము 3వ వచనంలో ఉంది. జలములలో ఆయన తన గదుల దూలములను వేసినాడు. ఆయన ఉండేటువంటి నివాసం యొక్క ఉండేటువంటి స్థలములలో అది జలములలో ఆయన గదుల దూలములు, అంటే అది ఒకటే అని కాదు, అది ఒక ఆయన నివాస స్థలములలో అది ఒక భాగం అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో కనుక చూస్తే అది ఒక్కోసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. అక్కడ దేవుడు అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి స్థలాల్లో ఉండేటువంటి వాడు. అలా అని ఇక్కడ ఈ 3వ వచనంలో మనం చదివినట్లుగా అది ఆయన దానిని వాడుకునేటువంటి స్థలంగా మనం చూడవచ్చు అన్నమాట. అక్కడ ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. ఈ అధ్యాయాన్ని మనం కనుక చూసినట్లయితే ఈ 2వ వచనంలో, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నువ్వు పరిచున్నావు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము పై మీది జలములను వేరుపరచుగా ప్రకారమాయను. 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. దేవుడు పైన ఉన్నటువంటి ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే 104వ అధ్యాయం 2వ వచనంలో, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచున్నావు. ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నటువంటి ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఇది సృష్టించటం. ఇక్కడ ఉన్నటువంటి దానిని మరలా సరైన విధంగా పరచటం. ఈ 104వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది. తర్వాత 3వ వచనంలో చూసినప్పుడు, జలములలో ఆయన తన గదుల దూలములను వేసినాడు. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అనెను. అలా చేయబడిన తర్వాత పైన కొన్ని జలములు, క్రింద కొన్ని జలములు ఉంచబడ్డాయి. అందుచేత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, జలములలో ఆయన తన గదుల దూలము వేసి ఉన్నాడు. సో కీర్తన 148వ అధ్యాయం 4వ వచనం. పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడే. ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి జలముల గురించి కూడా ఈ కీర్తనకారుడు ఇంకొక చోట 148వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. తర్వాత ఇంకొక చోట యోబు గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనంలో, వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించడం. ఈ 3 చోట్ల కూడా మనం చెప్పబడినటువంటిది, చూసినటువంటివి, ఈ మనం చూస్తున్నటువంటి భూమికి ఆనుకుని ఉన్నటువంటి జలములు ఎలాగ ఉన్నాయో ఈ ఆకాశంలో కూడా పైన జలములు ఉన్నాయి. అవి మళ్ళా చినిగిపోకుండా మేఘములతో వాటిని బంధించి ఉంచినట్లుగా చూస్తున్నాం. ఆ జలములలో ఆయన గదిలో దూలములను వేసుకుని ఉన్నాడు, అంటే అక్కడ ఉండటానికి. తర్వాత మనం చూసినప్పుడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. అంటే అవి తన ప్రయాణానికి వాడుకునేటువంటి సాధనాలుగా మేఘములు, గాలి రెండు కూడా వాడుకునేవాడుగా ఉన్నాడు. అదే అంశాన్ని మనము 4వ వచనంలో కూడా, వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. మనం గనక చూసినట్లయితే ఈ గాలి రెక్కల మీద గమనం చేయుట, వాయువులను తనకు దూతలుగా చేసుకున్నట. చూడండి, కీర్తన 18వ అధ్యాయం 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చును, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. తర్వాత 1 రాజులు 19వ అధ్యాయంలో 11వ వచనం.
అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సమ్ముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. 12వ వచనం. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. దాని తర్వాత చూడండి, 2వ రాజులు 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకనూ వెళ్ళుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. తరువాత ఆ అగ్ని రథములు అగ్ని గుర్రములు, ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన 104వ అధ్యాయంలో 4వ వచనంలో, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకుని ఉన్నాడు. అది తన పనికి నియమించుకుని వాడుకునేవాడిగా ఉన్నాడు. ఏలియాని తను పరమణకు ఎక్కిపోవటానికి వాడుకొనబడినటువంటి సేవకులుగా ఈ అగ్ని రథములు, తర్వాత అగ్ని జ్వాలలు, ఆ రెండు కూడా మనకు కనబడతాయి. కనుక దేవుడు ఇక్కడ మనం చూసినటువంటి విషయాల్లో ఆయన మహాత్యాన్ని ప్రభావాన్ని ధరించుకుని ఉన్నాడంటే దానిలో ఆయన వెలుగు వస్త్రం వలె వెలుగును కప్పుకునేవాడుగా, తర్వాత ఆయన ఉండేటువంటి నివాసం జలములలో తన గదుల దూలమును వేసుకునేవాడుగా, తర్వాత తను ప్రయాణించడానికి వాడేటువంటి సాధనాలుగా ఉన్నటువంటి మేఘములు, గాలి, తర్వాత అగ్ని జ్వాలలు, ఇవన్నిటినీ కూడా ఆయన తన సేవకులుగా చేసుకుని తనకు ఇష్టకరమైన రీతిలో వాటిని తనకు పనిముట్లుగా వాడుకునేవాడుగా ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఇంకొక భాగం ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచుండి, భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా నేను చూచితిని. వీరందరూ కూడా అటువంటి అధికారాన్ని, ఆ వాయువులను పట్టుకొనగలిగినటువంటి అధికారం కలిగిన వాళ్ళు, లేక దానికి సంబంధించినటువంటి దూతలని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఈ దేవుని యొక్క మహత్యాన్ని కీర్తనకారుడు చక్కగా వర్ణిస్తున్నాడు. తర్వాత చూస్తున్నట్టయితే 5వ వచనంలో, భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచను. అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించననే మాట. తర్వాత 6వ వచనం చూసినట్లయితే, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. ఈ 2వ వచనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ కమ్మి ఉంచబడినటువంటి ఇది అగాధ జలము. మొదటలో సృష్టించబడినటువంటి భూమి ఆకాశము మీద 2వ వచనంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, అది చీకటి అగాధ జలములు దాని మీద కప్పబడి ఉన్నాయి. ఆ కప్పబడి ఉన్నటువంటి దానిని ఈ 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆ జలముల మీద ఒక విశాలాన్ని కలుగజేయటం, తర్వాత ఆ జలములను 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని పైన ఉన్నటువంటి లేక ఆకాశంలో ఒక జలముల భాగాన్ని, క్రింద ఒక జలముల భాగాన్ని దేవుడు ఉంచాడు. అది ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. అదే అంశాన్ని ఇక్కడ కీర్తనకారుడు కూడా 104వ అధ్యాయంలో చెప్తున్నాడు. 6వ వచనంలో, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. ఏదైతే మొట్టమొదటిలో దేవుడు భూమిని ఆకాశమును సృష్టించున్నాడో కదలకుండా ఉండేటట్లుగా దాని మీద అగాధ జలములను నీవు కప్పితివి. అది ఈ అగాధ జలములు అనేటువంటిది ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మాత్రమే కాకుండా ఇక్కడ యోబు గ్రంథం 38వ అధ్యాయం 30వ వచనంలో కూడా చూడవచ్చు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 30వ వచనం, జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలములు ముఖము గట్టిపరచబడను. ఈ అగాధ జలములు వేరు, అగాధ జలములు వేరు. ఈ జలములు అనేటువంటివి మనం చూస్తున్నటువంటి సముద్రం లాంటిది. దాని కింద ఉండేటువంటి వాటిని అగాధం అంటే లోతైనదని, ఆ సముద్రం కింద ఉండేటువంటి వాటిని అగాధ జలములు అంటారు. అదే ఇప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూసినట్లయితే, సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా.
ఈ మహాసముద్రం అన్నా లేక అగాధ జలములన్నా రెండు ఒకటే. దానిలో నువ్వు సంచరించున్నావా అని అడుగుతున్నాడు. దాని తర్వాత కనుక మనం చూసినట్లయితే కీర్తనలో 148వ అధ్యాయం 7వ వచనంలో కూడా భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. తర్వాత కీర్తనలు 77వ అధ్యాయం అదే అంశం రాయబడింది 16వ వచనంలో. దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. సో వీటన్నిటిలో కూడా ఏదైతే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినదో చీకటి అగాధ జలములను కప్పి ఉండనని, ఈ అగాధ జలములను ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి దేవుడు భూమిని ఆకాశమును సృష్టించెను. తర్వాత మొట్టమొదటిలో ఈ అగాధ జలములు భూమిని కప్పిలేవు. తర్వాత ఏదైతే ఒక విషయం జరిగిందో ఆ జరిగిన దానికి గుర్తుగా ఈ అగాధ జలములు భూమి మీద కప్పబడి ఉన్నాయి. మొట్టమొదట్లో దేవుడు ఆ విధంగా దానిని సృష్టించలేదు. కానీ ఎందుకు జరిగిందనేటువంటి అంశాన్ని ఈ అధ్యాయంలో మనం చూడం. కానీ ఇప్పుడు అది జరిగిన తరువాత ఏ విషయాలైతే దేవుడు చేశాడో ఆ విషయాలను గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. సో ఈ అగాధ జలములు కనుక భూమి మీద కప్పి ఉంటే అవి మనిషికి కానీ దేవుడు సృష్టించబోయేటువంటి సృష్టికి కానీ ఉపయోగకరంగా ఉండవు. సో దాన్ని మొదటిసారిగా ఆయన తన మహాత్యాన్ని ప్రభావాన్ని చూపించుతూ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టించినటువంటి ఆకాశమును భూమిని సరైనటువంటి దానికి నిర్ణయించటానికి అవసరమైనటువంటి ప్రక్రియ ఈ కీర్తనలు 104వ అధ్యాయం 6వ వచనం నుంచి ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. దానిలో ఏం జరిగించాడంటే 7వ వచనంలో నీవు గద్దింపగానే అవి పారిపోయాయి. అక్కడ మనం 3వ వచనంలో చదువుతున్నాం. 4వ వచనంలో ఆయన ఒక విశాలమును కలుగు చేసి ఆ జలములను వేరుపరచను అని రాయబడింది. ఇక్కడ కింద ఉన్నటువంటి జలముల యొక్క పోకడను గురించి చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో మనం చదివినటువంటి 3వ వచనంలో చెప్పబడినటువంటిది కీర్తనలో 104వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. ఆ జలములు పైన ఉన్నటువంటి జలములలో ఆయన తన గదులకు దూలం వేసుకుని ఉన్నాడు. ఇప్పుడు కింద ఉన్నటువంటి జలములు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు కప్పితివి, ఆ నీళ్లు కొండలకు పైగా నీళ్లు నిలిచెను. అటువంటి సందర్భంలో అంటే భూమి ఏమీ కూడా కనబడకుండా ఉన్నటువంటి స్థితిలో నీవు గద్దింపగానే అవి పారిపోయాను. ఎలా పారిపోయాయంటే నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. మరలా వచ్చి భూమిని కప్పకై ఉండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆ అగాధ జలములు ఇప్పుడు మరలా వచ్చి భూమిని కప్పకుండా ఉండేటట్లుగా ఆయన దేవుడు వాటికి నియమించినటువంటి స్థలములలో ఉంచగలిగేటట్లుగా వాటిని చేసి ఉన్నాడని చెప్తున్నాడు. అలా జరిగించిన తర్వాత 10వ వచనంలో ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును. ఇప్పుడు కొండలు పర్వతాలు అన్నీ చక్కగా భూమి మీద కనబడుతున్నాయి. వాటిలో నీటి బుగ్గలను సృష్టించుతున్నాడు. ఇప్పుడు ఏదైతే అగాధ జలములు ఉన్నాయో అవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు భూమి చక్కగా కనబడుతూ వచ్చింది. ఇదంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా మనం కొన్ని విషయాలు చూడవచ్చు. వాటిలో ఆ భూమి మీద ఉన్నటువంటి కొండలలో నీటి బుగ్గలను పుట్టించి అవి మన్యములలో పారును అంటే అరణ్యంలో పారేటట్లుగా చేస్తాడు. వాటి ద్వారా అవి అడవి జంతువులకన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయను. కొమ్మల నడుమ అవి సునాదము చేయను. అలా ఆదికాండం 1వ అధ్యాయంలో చూచినట్లుగా విశాలాన్ని కలుగు చేసి పైన ఉన్నటువంటి జలములను క్రింద ఉన్నటువంటి జలములను వేరుపరిచిన తరువాత భూమి నేల కనబడిన తరువాత వాటన్నిటిలో ఏ విధంగా ఈ పక్షులు జంతువులు వాటన్నిటినీ దేవుడు సృష్టించాడనేటువంటిది కూడా ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. దానిని మరలా ఇక్కడ కీర్తనకారుడు ఏ విధంగా దేవుడు చేసి ఉన్నాడో లేకపోతే వాటికి తగినటువంటి విధంగా దేవుడు ఎటువంటి వాటి యొక్క జీవనం కొరకై అవసరమైనటువంటి నీటిని ఏ విధంగా దేవుడు సమకూర్చి అవన్నీ కూడా ఆనందించగలిగేటట్లుగా చేసి ఉన్నాడు అనే విషయాన్ని మన గమనానికి తీసుకొస్తున్నాడు. 13వ వచనం తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. ఏదైతే పైన ఆకాశ విశాలాన్ని వేరుపరిచిన తరువాత అక్కడ ఉన్నటువంటి జలములు గదులు ఉన్నాయో వాటిలో నుంచి కొండలకు జలధారలనిచ్చును. అంటే ఏ నీటి బుగ్గలైతే పుట్టిస్తున్నాడో వాటికి ఆధారం పైన ఉన్నటువంటివి అని చెప్తున్నాడు.
తర్వాత నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతున్నది. నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కనుక ఇప్పుడు కనబడుతున్నటువంటి భూమి అంతయు కూడా సంతోషించుతున్నది, తృప్తి పొందుతున్నది. తర్వాత పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలు ఆయన మొలిపించుతున్నాడు. కనుక ఈ భూమిలో ఇప్పుడు తేటదనాన్ని అది ఎండిన నేలగా మార్చి మరలా నీటి బుగ్గలను పుట్టించి తన గదులలో నుంచి నీటిని భూమి మీద పారజేసి అవి పశువులకు, పక్షులకు, భూమి మీద రాజుగా నియమించబడినటువంటి మనిషి యొక్క జీవనానికి అవసరమైనటువంటి గడ్డి, కూర మొక్కలు రెండింటినీ కూడా ఆయన మొలిపిస్తున్నాడు. 15 అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మోగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. ఇవన్నీ కూడా మొట్టమొదట్లో ఈ భూమి శపించబడక మునుపు, అంటే మనుషుడి యొక్క పాపం భూమి మీద రాక మునుపు దేవుడు ఏ విధంగా సృష్టి అంతటిని కూడా సృష్టించి అది భూమి తనంతట తానుగా ఫలించి చక్కగా మనిషి ఆనందించగలిగేటట్లుగా చేయబడినటువంటి సృష్టి యొక్క విధానాన్ని గురించి కీర్తనకర్త వర్ణిస్తున్నాడు. 16వ వచనంలో యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఇవి అంటే దేవుడు అవి చక్కగా ఎదగగలగటానికి భూమిలోనూ తర్వాత గాలిలోనూ ఏదైతే అవి ఎదగగలగటానికి అవసరమైనదో వాటిని సమకూర్చున్నాడని అర్థం. తర్వాత 17వ వచనంలో అలా చెట్లు ఉంచబడిన తర్వాత వృక్షాలు పక్షులు గూళ్ళు కట్టుకునేటట్లుగా, అంటే వాటికి నివాస స్థలం, సరళ వృక్షముల పైన కొంగలు, అంటే కొన్ని పక్షులు కొన్ని చోట్ల వేరే పక్షులు వేరే చోట. తర్వాత 18వ వచనంలో గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్టు, తర్వాత మేకలు కొండల మీద, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు, అంటే అవి పక్షులు, జంతువులు, పక్షుల్లో రకాలు. తర్వాత చిన్న చిన్న మనం విలువ లేనటువంటివిగా పరిగణించేటువంటి ఈ కుందేళ్ళ లాంటివి వాటికి కూడా కావలసినటువంటి ఈ బండలు, వాటన్నిటినీ కూడా దేవుడు చక్కగా అమర్చించున్నాడని చెప్తున్నాడు. దాని తర్వాత ఋతువులను తెలుపుటకై చంద్రుని నియమించును, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. ఇది మనం మొదటగా ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ఈ విషయాలన్నిటిని కూడా చూస్తాం. అలా జరిగించబడిన తర్వాత ఏం జరుగుతుందనేది చెప్తున్నాడు. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులను నీవు తిరుగులాడుచున్నవి. అలా చీకటి అయినప్పుడు ఈ అడవి జంతువులు బయటకు వస్తాయి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. అలా రాత్రి అయినప్పుడు దేవుడు వాటికి ఆహారం ఇచ్చినప్పుడు అవి తింటాయి. తర్వాత ఉదయం అయినప్పుడు అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయని చెప్తున్నాడు. సూర్యుడు ఉదయింపగా అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకున్నట్టుగా మనుషులు బయలువెళ్ళుదురు. రాత్రి సమయంలో ఎవరు తిరుగులాడాలి అనేటువంటి దానికి నియమంగా ఈ అడవి జంతువులన్నీ కూడా బయటకు వస్తాయి. పగలైనప్పుడు అవి లోపలికి వెళ్ళిపోతాయి. పగలైనప్పుడు మనిషి బయటకు వస్తాడు. అంటే రాత్రి సమయంలో మనిషి విశ్రమించే కాలం, అడవి జంతువులు తిరుగులాడే కాలం. పగలు అవి విశ్రమించే కాలం, మనిషి పనిచేసేటువంటి సమయం. సో ఈ మనిషి పనిచేసి కష్టపడి సంపాదించుకొని బ్రతకవలసినటువంటి సమయం ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి పాపం చేసిన తర్వాత జరిగిన విషయం. ఆదాము చెప్పినాడు, నీవు నీ నుదిటి చెమటను కార్చి నువ్వు ఆహారమును భుజించదు. ఇక్కడ మనం చూసినట్లయితే 15వ వచనంలో అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మోగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఇది మనిషి యొక్క శ్రమ లేకుండా దేవుడు కలుగు చేసేటువంటి విధానం. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం. ఈ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి శపించబడటం ద్వారా ఇక్కడ మనం చదివినటువంటి 20 వచనాలలో చదివినటువంటి ఈ సృష్టి యొక్క క్రమం ఏదైతే ఉన్నదో అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. అంటే సమతుల్యతని కోల్పోయింది, వేరైన విధంగా ఉండటం మొదలుపెట్టింది. అందుచేత ఇప్పుడు నరుడు బయటికి వెళ్ళి పని చేసి పాటుపడి సంపాదించుకోవాల్సిన సమయం వచ్చింది. అందువల్ల మనందరం కూడా అటువంటి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనేటువంటి విషయాలలో ఇరుక్కుని పోయినట్టుగా కనపడతాం.
24వ వచనం. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి. ఇవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానము చేత నిర్మించబడ్డాయి. ఈ జ్ఞానం అనేటువంటి మాట మీరు కనుక సామెతలు 8వ అధ్యాయంలో కనుక చూస్తే ఆ జ్ఞానము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చూడండి, ఒకసారి చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. తర్వాత దాంట్లో ఇప్పుడు చూడండి 23వ వచనం నుంచి, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. ఇప్పుడు మనం చదువుతున్న 104వ కీర్తనలో నీళ్లలో నింపబడిన ఊటలు. పర్వతములు స్థాపింపకబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవంతయు సృష్టిక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఈ మహాజలములు అనేవి మనం చూస్తున్నటువంటి జలములలో ఆయన తన గదులకు దూలం వేసినాడు. వాటిని గురించి తర్వాత ఆయన ఆ పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారాలను బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను నిర్ణయించినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము సంతోషించుచుట్టని. ఇక్కడ కీర్తన 104వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశాలు ఈ సామెతలు 8వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. తర్వాత యోబు గ్రంథం 26వ అధ్యాయంలో కూడా ఉంది. తర్వాత యోబు గ్రంథం 38వ అధ్యాయంలో కూడా దేవుడు యోబుతో మాట్లాడుతున్న విషయాలలో కొన్ని విషయాలు అక్కడ కూడా మరలా తిరిగి చెప్పబడ్డాయి. దీనిలో ఇక్కడ మనం చదివినటువంటి 104వ కీర్తనలో జ్ఞానము చేత నువ్వు వాటిని అన్నిటినీ నిర్మించితివని చెప్పబడినప్పుడు ఇక్కడ 8వ అధ్యాయం 22వ వచనంలో చెప్పబడినటువంటి అంశం. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను. 2వ వచనం. 3వ వచనం, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగింది. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. తర్వాత 104వ కీర్తన 25వ వచనం, అదిగో విశాలమైన మహాసముద్రము, అందులోని లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనను, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును, నీవు వాటికి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఇక్కడ చెప్పబడినటువంటి ఇంతకు మునుపు చూచినవి మనుషులు, పశువులు, పక్షులు, భూమి, ఆ సృష్టి అంతటిని గురించి చెప్పబడింది 24వ వచనం వరకు. ఈ 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఈ సముద్రంలో ఉన్నటువంటి వాటిని గురించి చెప్పబడింది. వీటన్నిటిలో కూడా మనం చూసేటువంటిది అన్నిటికీ వర్తించిన ఒక విషయం ఏమిటంటే, వాటిని ఆయన సృజించేవాడుగా ఉన్నాడు, పోషించేవాడుగా ఉన్నాడు, సమయం నిండినప్పుడు వాటిని మరలా తిరిగి పిలిచేవాడుగా ఉన్నాడు. ఆ పిలువబడటం అనేటువంటిది ఆయన ఊపిరిని తీసివేయగలడు. తర్వాత సృష్టించడానికి అవసరమైన విధంగా ఆయన ఊపిరి చేత మరలా వాటిని సృష్టించేవాడుగా ఉన్నాడు. కనుక వీటంతటిలో కూడా ఆయన సృష్టించేవాడుగా, ఆ సృష్టిని మరలా పోషించేవాడుగా, తగిన సమయంలో ప్రతిదాన్ని నిర్వహించేవాడుగా ఉన్నటువంటి గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ విషయాలన్నిటిని బట్టి ఆయన ఏదైతే వస్త్రంగా ధరించుకుని ఉన్నాడో, తర్వాత వేటిని ఆయన పరిచారకులుగా, దాసులుగా వాడుకునేటువంటి అగ్నిజ్వాలలు, గాలి ఉన్నాయో, తర్వాత ఊపిరి చేత సృష్టించేవాడుగా ఉన్నాడో, సృష్టించిన దానిని వాటి పనుల నిమిత్తమై నియమించి అవన్నీ సరైన విధంగా జరగగలగటానికి అవసరమైన శక్తిని ఉపయోగించే దేవుడిగా ఉన్నాడో ఈ కీర్తనకారుడు గమనించి చెప్తున్నాడు. దానిలో మరి భూమి, తర్వాత ఆకాశము, జలములు, మనిషి, పక్షులు, పశువులు, జంతువులు, అడవి జంతువులు, తర్వాత మకరములు, చేపలు, రకరకాలైనటువంటి వాటి అన్నిటిని గురించి కూడా
వాటన్నిటికీ ఎటువంటి విధంగా సృష్టించాడో పోషిస్తున్నాడో ఆయన యొక్క ప్రభావాన్ని గురించి కీర్తనకర్త వర్ణిస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు 31వ వచనం, యెహోవా మహిమ నిత్యముండునుగాక, ఆయన తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. ఇవన్నీ కూడా ఈ మహిమ నిత్యముండునుగాక, తన క్రియలను చూచి ఆనందించునుగాక, ఇది ఆదికాండం 1వ అధ్యాయంలో చివరి వచనంలో చూసినప్పుడు ఒక వచనం చదువుతాను చూడండి. 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినం ఆయను. 6 దినముల సృష్టిలో దేవుడు మనిషిని, తర్వాత మనిషి యొక్క మనుగడ కొరకు కావలసినటువంటి వాటన్నిటినీ కూడా సమకూర్చి సృష్టించి 7వ దినం విశ్రమించాడు. విశ్రమించక పునుపు దేవుడు ఏ పని చేసినంతటిని కూడా చూసి అది మంచిదిగా ఉండెను అని అన్నాడు. ఇప్పుడు ఈ కీర్తన 104వ అధ్యాయం 31వ వచనంలో చూసినప్పుడు యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక, అంటే ఏదైతే చేస్తూ వచ్చాడో 6 దినాలు ఇక్కడ చెప్పబడినటువంటి అనేక విషయాలు అంశాలు దానిలో అగమై ఉన్నాయో ఆయన వాటన్నిటిని చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఈ మొదటి 5 దినాలు భూమిని మిగిలిన వాటన్నిటికి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా సృష్టించి 6వ దినమున మనిషిని సృష్టించి ఈ మనిషి ఈ భూమి మీద రాజ్యం చేయడానికి దేవుని యొక్క ప్రతినిధిగా ఉండగలగటానికి తన సారూప్యములో తన పోలిక చొప్పున నియమించి దేవుడి నుంచి వచ్చినటువంటి ఈ జీవ ఆత్మను అతని అంతరంగంలో ఉంచి దేవుడికి కలిగినటువంటి విధంగా శక్తిని బలాన్ని అనుగ్రహించి అతనిని అంతటినీ కూడా సృష్టి మీద ఉంచాడు రాజుగా. వీటన్నిటిని బట్టి నీవు ఆనందించుతున్నావు అని చెప్తున్నాడు కీర్తనకర్త. తర్వాత 32వ వచనం, ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగ రాజును. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో 31వ వచనం వరకు చూసినటువంటి విషయంగా ఇప్పుడు భూమి మీద లేదు కనుక ఆయన భూమిని చూడగా అది వణకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. అంటే రెండవసారి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటినీ కూడా మరలా సమతుల్యతలోనికి తీసుకుని రావటానికి ఏ ఉద్దేశంతో అయితే సృష్టించాడో ఆ భాగంగా అవన్నీ కూడా తిరిగి వాటి పరిధిలో ప్రయాణించి పనిచేసి దేవుని యొక్క మహిమార్థకరమైన నియమించబడిన రీతిలో పనిచేయాలో దాని కొరకు ఆయన మరలా తిరిగి రాబోయేటువంటి సందర్భంలో అది భూమిని చూడగా అవి వణకును, పర్వతములను ముట్టగా అవి పొగరాజును. చూడండి జకర్యా 14వ అధ్యాయం 4వ వచనం, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును గనక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. తరువాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి దీనిని ఆయన వచ్చినప్పుడు భూమి వణికేటట్లుగా పర్వతములు పొగరాయబడేటట్లుగా చేయబడతాయి. అవి అంటే ఆయన వచ్చినప్పుడు మరలా దేవుని యొక్క సృష్టిని ఆ సృష్టించబడినటువంటి మొదటి దినాలలో కలిగినటువంటి దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడగలగటానికి అవసరమైనటువంటి పునరుద్ధరీకరణ కార్యాన్ని ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. అది తెలుసుకున్నటువంటి కీర్తనకారుడు 33వ వచనంలో చెప్తున్నాడు, నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. కనుక ఇప్పుడు ఏదైతే నేను చూస్తున్నానో అది దేవుడి యొక్క సృష్టికి భిన్నంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలు ఈ లోకంలో కనబడుతుండగా మరలా నీవు వచ్చి వీటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించే దేవుడుగా ఉన్నావు కనుక నేను నీ కీర్తనను పాడుతాను అని చెప్తున్నాడు. అంటే మనం కూడా విశ్వాసమైన మనందరం కూడా
దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటిలో మరలా విడుదల పొందుదును అనేటువంటి నిరీక్షణ కలిగినదై ఉండగా దానిలో భాగంగా ఉంచబడిన మనం కూడా రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం కూడా అదే నిరీక్షణ కలిగి ఈ సృష్టిని పాపము చేత దేవునికి దూరంగా ఉన్న మనిషిని రక్షించబడటం మాత్రమే కాకుండా పరిశుద్ధపరిచి మహిమపరిచి దేవుడు అన్నిటినీ కూడా చక్కగా పునరుద్ధరించి మరలా ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఆనందించినట్లుగా తృప్తిపరచబడినట్లుగా మనుషుడు తృప్తిపరచబడినట్లుగా సృష్టి యావత్తు తృప్తిపరచబడినట్లుగా ఆయన దీని యొక్క క్రమాన్ని మరలా తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆయన ఆనందించగలిగినట్లుగా ఈ నిరీక్షణ కలిగిన వాడనై నేను నీకు కీర్తనలు పాడుదును అని చెప్తున్నాడు. 34 ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ఈ విధంగా దేవుడు నువ్వు సృష్టించావు, తిరిగి పునరుద్ధరించబోతున్నావు, అన్నిటికీ విడుదల కలుగు చేసి సృష్టిని మనిషిని కూడా నువ్వు ఏ క్రమానికి ఉద్దేశానికి సృష్టించావో ఆ క్రమాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నావు కనుక ఆ ధ్యానం ఏదైతే ఉన్నదో దాని గురించినటువంటి ఆ ధ్యానం నీకు ఇంపుగా ఉండునుగాక. కనుక మేము రక్షణ పొందినటువంటి మనం ఈ పాప క్షమాపణ అనేటువంటి దాన్ని మాత్రమే ఆగిపోకుండా దేవుడు చేయబోయేటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఈ సృష్టి మనిషి యొక్క విడుదల పునరుద్ధరించబడుట, దానిలో దేవుడు మహిమపరచబడుట, ఆయన యొక్క వెలుగు మరి మన అందరి మీద కూడా ప్రకాశించి ఈ భూమి మీద కూడా కనబడుట, ఆ ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఆ గమనములో ఆ ధ్యానములో జీవించేటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే జీవితాన్ని జీవిస్తాడో, దేవుడు నన్ను ఈ ఉద్దేశం కొరకు సృష్టించాడు, ఆయన వెలుగు కనుక నేను వెలుగులో నడవాలి, ఆయన జ్ఞానం తర్వాత దీన్ని అంతటిని సృష్టించున్నాడు కనుక ఆ సృష్టి యొక్క పునరుద్ధీకరణ కొరకై నేను నా జీవితాన్ని ఆ గమనంలో ఆ మార్గంలో దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మార్గంలో నా జీవితాన్ని నా యాత్రను ముందుకు కొనసాగించాలనేటువంటి ఆలోచన కలిగి ఎవరైతే జీవిస్తారో వారు జీవించే మార్గాన్ని, ఆ ధ్యానాన్ని దేవుడు అంగీకారయోగ్యంగా చేస్తాడు. అలా కాకుండా ఉన్న వాళ్ళ విషయంలో 35వ వచనంలో పాపులు భూమి మీద నుండి లయమొదురుగాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. కనుక ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేచి ఆయనకు వ్యతిరేకంగా నిలబడతారో, అపవాది అతనిని వెంబడించిన వాళ్ళందరూ కూడా భూమి మీద ఆయన తిరిగి వచ్చినప్పుడు కొట్టివేయబడతారు. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. ఇప్పుడు ఎవరెవరైతే చెప్తున్నారో మేము దేవుని యందు విశ్వసించము, యెహోవా దేవుని యందు, యేసుక్రీస్తు రక్షకుని యందు మేము నమ్మము అని చెప్తున్నారో అటువంటి వాళ్ళు ఆయన భూమి మీదకి తిరిగి వచ్చి 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన జరిగించినప్పుడు ఈ భక్తిహీనుడు ఇక ఉండకపోదురు. అంటే జీవించేటువంటి ప్రతి మనిషి ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుగా నీవే ప్రభువుని ఒప్పుకొను అనేటువంటిది జరగబోతుంది కనుక ఇక వాళ్ళు ఉండరు అని చెప్తున్నాడు. కనుక ఈ ధ్యానము మనందరం కూడా రక్షణ పొందిన తరువాత దేవుడు ఆదిలో సృష్టిని ఏ ఉద్దేశంతో సృష్టించున్నాడో ఆ సృష్టి యొక్క గమనాన్ని మనం కలిగి ఉండి మనలను ఎందుకు సృష్టించున్నాడో అది తెలుసుకొని ఈ రెండు యొక్క విడుదల కొరకు మనం ఎదురు చూడటం అనేటువంటిదే దేవునికి ఇష్టకరమైనటువంటి ధ్యానం. అది లేనటువంటి వాళ్ళు లయమైపోదురుగాక అని చెప్తున్నాడు. తర్వాత నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. కనుక ఇటువంటి గొప్ప కార్యములు ఒక మనిషిని పక్షంగా దేవుడు ఉద్దేశించి జరిగించి వాటిని తిరిగి పునరుద్ధరించబోయేటువంటి దశలోనికి మనం చేరబోతున్నాం కనుక ఆయనను మనం సన్నుతించి స్తుతించుట నిజంగా అది ఆమోదకరమైనటువంటి అంగీకారమైనటువంటి ధ్యానమైనది. దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకు ఆశీర్వదించండి. మీరు సృష్టించినటువంటి విధానము, దానిలో మీరు ఆనందించాలని కోరుతున్నటువంటి గొప్ప విషయం మాకెంతో స్ఫూర్తిదాయకంగా నియమించి ఉంచారు కనుక మా యొక్క జీవిత గమనాన్ని ఆ దిశలో మేము పయనించగలగటానికి ప్రతిరోజు మాకు కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించి రాబోతున్నటువంటి ఆ యొక్క విడుదల కార్యం కొరకై నిరీక్షణ కలిగి ఆశతో ఎదురు చూస్తూ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుండగా మేము కూడా అలాగే చూస్తూ ఈ కనబడనటువంటి వాటి విషయంలో ఆశ కలిగి
అవి నిత్యములు మహిమకరమైనవి కనుక వాటి యందు ఆనందించగలిగినటువంటి మా ధ్యానాన్ని మీరు ఉంచండి. మేము ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి విషయాల నిమిత్తమే జీవించి మా యొక్క గమనాన్ని, మా దిశను మార్చుకునటానికి మీరు వాటిని మార్చమని కోరుతున్నాం. కానీ మీరు నియమించినటువంటి నియమావళి ప్రకారంగా జీవించగలిగేటువంటి నిజమైన శక్తిని మాకు ప్రసాదించు. కనుక మేము దానిలో ఆనందించడం మాకు నేర్పు. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.